నమస్తే అండి. మనం ఎన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్ విన్నా, ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ వాటన్నిటికంటే కూడా చాలా ఇన్స్పైరింగ్‌గా అనిపించింది. ఇదేంటంటే వివేక్ శర్మ అనే ఒక ఆయన స్టోరీ. ఆయన చెప్పుకుంటున్న స్టోరీ అనుకోండి. నా పేరు వివేక్ శర్మ. వయసు 32 ఏళ్ళు. ఎవరైనా ఏం చేస్తారు అని అడిగితే ఒక చిన్న కిరాణా కొట్టు నడుపుతాను అని బదులిస్తాను. నా సమాధానం విని చాలామంది నవ్వుతారు, మరికొందరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే నా గురించి వారికి తెలిసిన ఇంకో నిజం ఉంది. అది నేను ఐఐటి బాంబేలో కంప్యూటర్ సైన్స్ గోల్డ్ మెడలిస్ట్ని. నా బీరువాలో ఇప్పటికీ ఒక ఆఫర్ లెటర్ భద్రంగా ఉంది. అది శాన్ ఫ్రాన్సిస్కోకి చెందిన ఒక కంపెనీ ఇచ్చిన ఆహ్వానం. ఏడాదికి $2,40,000 అంటే సుమారు 1.6 crores జీతం. ఆ ఉత్తరాన్ని నేను చింపలేదు, కానీ ఆ ఉద్యోగంలో కూడా ఎప్పుడూ చేరలేదు. పేదరికం. మాది కాన్పూర్లో కిద్వాయ్ నగర్. 2 గదుల చిన్న రేకుల ఇల్లు. నాన్న రైల్వే క్లర్క్, అమ్మ ట్యూషన్లు చెప్పేది. ఇద్దరి సంపాదన కలిపితే నెలకు 10,000 మాత్రమే వచ్చేది. మా నాన్న ఎప్పుడూ ఒకటే చెప్పేవారు, నాన్న నువ్వు ఎంత చదవాలనుకుంటే అంత చదువు, డబ్బు గురించి చింతించకు అని. నేను కష్టపడి చదివాను. 10వ తరగతిలో 95%, ఇంటర్లో 97% సాధించాను. కోటాలో కోచింగ్ కోసం నాన్న తన ప్రావిడెంట్ ఫండ్ డబ్బు తీశారు. అమ్మ తన బంగారు గాజుల్ని అమ్మేసింది. ఆ త్యాగాల ఫలితంగా నాకు ఐఐటి బాంబేలో సీట్ వచ్చింది. ఆ రోజు మా నాన్న వీధి మొత్తం మిఠాయిలు పంచారు. అమ్మ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా నా కొడుకు అమెరికా వెళ్తాడు అని మురిసిపోయింది. ఇక్కడే ఒక కఠినమైన ఛాలెంజ్. ఐఐటిలో చదువుతున్నప్పుడే గూగుల్ ఇంటర్న్షిప్ చేశాను. వచ్చిన మొదటి స్టైఫండ్తో అమ్మకు ఒక వాషింగ్ మిషన్ కొన్నాను. ఫైనల్ ఇయర్ ముగిసేసరికి అమెరికా కంపెనీలో భారీ జీతంతో ఉద్యోగం వచ్చింది. ఆగస్ట్ 2016లో నేను విమానం ఎక్కాలి. కానీ విధి మరోలా ఉంది. మార్చి నెలలో నాన్నకి గుండెపోటు వచ్చింది. ఆపరేషన్ కోసం 3 లక్షలు ఖర్చు అయ్యాయి. మే నెలలో అమ్మకు క్యాన్సర్ సెకండ్ స్టేజ్ అని తేలింది. ఉన్న డబ్బులన్నీ ఆసుపత్రుల పాలయ్యాయి. ఇల్లు తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి. ఒకవైపు నా చేతిలో ఆఫర్ లెటర్, మరోవైపు ఆసుపత్రి బిల్లులు. విమానం ఎక్కి వెళ్ళిపోతే నా కల నెరవేరుతుంది, కానీ వెనక ఉన్న నా తల్లిదండ్రులను చూసుకునే వాళ్ళు ఎవరు? ఆ రాత్రి మేడ మీద కూర్చొని ఆకాశంలో వెళ్తున్న విమానాలను చూస్తూ ఆలోచించాను. మరుసటి రోజు నా వీసా ఇంటర్వ్యూను రద్దు చేసుకున్నాను. కంపెనీకి మెయిల్ ఇచ్చాను. కుటుంబ ఆరోగ్య కారణాల వలన నేను రాలేకపోతున్నాను అని. స్నేహితులు నన్ను పిచ్చోడన్నారు. అంత పెద్ద జీతాన్ని వదులుకున్నందుకు తిట్టారు. కొత్త జీవితం మొదలుపెట్టాను. కాన్పూర్లోనే నెలకు $35,000 జీతంతో చిన్న ఉద్యోగంలో చేరాను. పగలు ఆఫీసు, సాయంత్రం ఆసుపత్రి. అమ్మ కీమోథెరపీ వల్ల జుట్టు కోల్పోతుంటే అమ్మను చూసి తట్టుకోలేకపోయేవాడిని. 2 ఏళ్ళు గడిచాక అమ్మ కోలుకుంది. నాన్న ఆరోగ్యం కుదుటపడింది. కానీ మా కంపెనీ మూతపడడంతో నా ఉద్యోగం పోయింది. బెంగళూరు నుంచి 18 లక్షల ప్యాకేజీతో ఆఫర్ వచ్చింది. కానీ నా తల్లిదండ్రులను వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అందుకే నా ఇంటి కిందే ఒక చిన్న షాపును తెరిచాను, శర్మ జనరల్ స్టోర్. ఐఐటి గోల్డ్ మెడలిస్ట్ బియ్యం పప్పులు అమ్ముతుంటే చూసి అందరూ ఎగతాళి చేశారు. కానీ నాకు తెలుసు నేను చేస్తున్నది దేనికోసమో. పగలు షాపులో ఉండడం, రాత్రిపూట ఫ్రీలాన్స్ కోడింగ్ చేయడం మొదలుపెట్టాను. ఖాళీ సమయంలో పేద పిల్లలకు కోడింగ్ నేర్పించేవాడిని. విజయం అంటే జీతం కాదు, సంతృప్తి. 2022లో నేను నేర్పించిన ఒక విద్యార్థి నేషనల్ ఒలింపియాడ్ గెలిచాడు. ఐఐటి గ్రాడ్యుయేట్ కిరాణా కొట్టు నడుపుతూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాడు అనే వార్త వైరల్ అయ్యింది. అదే సమయంలో పాత అమెరికా కంపెనీ CEO నాకు మెయిల్ చేశారు. వారు ఇండియాలో ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ మొదలు పెడుతున్నారు. నన్ను లీడ్ చేయమని అడిగారు. ఇప్పుడు నా జీవితం ఇలా సాగుతోంది. ఉదయం కిరాణా షాపు, మధ్యాహ్నం పిల్లలకి బోధన, సాయంత్రం గ్లోబల్ టెక్ టీంతో పని. అంతే. పోయిన నెలలో నాన్న పుట్టినరోజు వేడుక జరిగింది. ఆ రోజు నాన్న కన్నీళ్లతో ఇలా అన్నారు, నా కొడుకు అమెరికా వెళ్ళలేదు, కానీ నాకు అవసరమైనప్పుడు నా పక్కనే ఉన్నాడు అని. అమ్మ ఒకసారి అడిగింది, ఆ పాత ఆఫర్ లెటర్ ఇంకా ఎందుకు దాచావు అని. నేను దేన్ని వదిలేసి వచ్చానో గుర్తుంచుకోవడానికి అని నవ్వుతూ చెప్పాను. అమ్మ నవ్వి, నువ్వు దేన్ని వదులుకోలేదు వివేక్, నువ్వు నీ బాధ్యతను ఎంచుకున్నావు అంది. నాకు ఎటువంటి బాధ లేదు, ఎందుకంటే నా తల్లిదండ్రులకు ప్రతిరోజు ఉదయం కాఫీ నేనే ఇస్తాను. అమ్మ ఆరోగ్యం నేను దగ్గరుండి చూసుకుంటాను. ఈ ఆనందానికి ₹1,00,00,000 జీతం
సరిరాదు, సరిపోదు, ఇవ్వలేదు. చాలామంది అడుగుతూ ఉంటారు, ఐఐటి చదివి కిరాణా కొట్టేంటి, ఎందుకు అని. నా దగ్గర ఒకటే సమాధానం ఉంది. నా తల్లిదండ్రులే నా పాలిట అతి పెద్ద కంపెనీ, నేను దానికి ఫుల్ టైం సీఈఓని అని. బాగుందా? మీకు ఏమనిపించింది ఈ కథ వినగానే? మీకు ఎంత హార్ట్ టచింగ్గా అనిపించింది అన్నది నాకు కిందన కామెంట్స్లో పెట్టి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు, సరేనా?